శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణంలో ప్రధానమైనటువంటి ఘట్టానికి మనం వచ్చాం. అంటే ఇంతకు మునుపటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే జనమేజయుడి యొక్క వృత్తాంతము, దేవీ భాగవతం ఎలా మొదలైంది, ఆ తరువాత దేవీ భాగవతంలో ఉండేటువంటి యొక్క మొట్టమొదటిగా అమ్మవారి యొక్క మణిద్వీపంకి సంబంధించిన సృష్టితత్వం ఎలా మొదలైంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మణిద్వీపము యొక్క సందర్శనం ఎలా జరిగింది, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి యొక్క దర్శన భాగ్యంతో సృష్టి స్థితి లయ చేయడం ఎలా అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఈ తత్వాన్ని మొత్తం కూడా దేవీ భాగవతం యొక్క సృష్టి వర్ణన, తర్వాత వంశము, అనువంశము, వంశానుచరితము, ఇవన్నీ కూడా వ్యాసుల వారు జనమేజయుడికి అన్ని వివరిస్తూ ఉండగా చిట్ట చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంటుంది. ఈ మణిద్వీప వర్ణనతో వ్యాసుల వారు మణిద్వీపానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇది చెప్పేసి అక్కడికి సమాప్తం చేసి వ్యాసుల వారు మణిద్వీపానికి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఇంకా వ్యాసుల వారు ఏమీ రచించలేదు, కలం పట్టుకోలేదు. ఇంకా ఈ యొక్క మణిద్వీపముతోటి వ్యాసుల వారి రచనలన్నీ ముగిసాయని చెప్పేసి అని శాస్త్రవచనం. ఇప్పుడు మణిద్వీపములో దేవీ భాగవతంలోని 12వ స్కందములో 10వ అధ్యాయంలో ఈ యొక్క మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం చదివే ముందు చక్కగా మనము ఇది మణిద్వీప వర్ణన ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి మనము జగదంబ అయినటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకొని ప్రారంభం చేద్దాం. మాణిక్య వీణాముబలాలయంతీం మజాలసామంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీమాత్రే ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన జగన్మాత యొక్క నివాస క్షేత్రము శ్రీపురము, శ్రీచక్రపురము, శ్రీచక్రపీఠము, అదే మణిద్వీపము. ఆ మణిద్వీపానికి సంబంధించిన పూర్వపీఠికని మనము ఇతపూర్వము తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యమ పీఠిక అంటారు, అంటే ప్రధానమైనటువంటి అంశము. మనము ఏ అంశమునైనా సరే తెలుసుకోవడానికి దానికి పూర్వపీఠిక, మధ్యపీఠిక, ఉత్తర పీఠిక అని ఉంటాయి. అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎందుకు అనేటివన్నీ కూడా తెలుసుకొని ఆ తత్వమును ఎరిగి ఆ తత్వము యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం ఉత్తర పీఠిక. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం లోపలికి వచ్చాము. మణిద్వీప వర్ణన యొక్క అంశములో దేవీ భాగవతంకి సంబంధించిన 12వ స్కందములో 10వ అధ్యాయంలో ఈ యొక్క తత్వాన్ని మనకు ఉద్బోధన చేస్తారు వ్యాసుల వారు. వ్యాస ఉవాచ బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్సయేవాస్తి యత్ర దేవి విరాజితే. ఎప్పుడైనా మీరు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పురాణ పండితుడికి, అంటే పురాణ ప్రవచనం చేసేటువంటి వ్యక్తికి సంస్కృత వ్యాకరణం యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. కేవలము వ్యాఖ్యానాలు అంటే ఎవరో ఒకళ్ళు రాసినటువంటి భావములను చదివి చెప్పడము అనేటువంటిది పరిపూర్ణతకు సిద్ధించదు. పురాణ లక్షణములో సంస్కృత శ్లోకాలు స్పష్టంగా చదివి వాటికి సంబంధించిన అర్థము
పూర్తిగా తను ఎరిగి ఉండాలి. అంటే వ్యాఖ్యానము లేకుండా తను తెలుసుకోగలగాలి. ఒకవేళ వ్యాఖ్యానం చదివినా ఆ వ్యాఖ్యానానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా డిస్క్రిమినేషన్ తెలియాలి. ఆ డిస్క్రిమినేషన్ కనుక తెలియకపోతే సో రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సంస్కృత శ్లోకాలు కొన్నిటి వరకు చదివి తర్వాత జగన్మాత యొక్క తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా జెన్యూన్గా ప్రమాణబద్ధంగా ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకోసం అంటే ఈ వీడియో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండొచ్చు, ఈ ఛానల్లో ఉండొచ్చు. ఎప్పుడు ఏ తరం వారు ఈ వీడియో చూసినా ఇక్కడ తప్పు అని ఉండకూడదు. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే శ్లోకోక్తి పూర్వకంగా కొన్ని విషయాలు మీకు సంస్కృతంలో ఎందుకోసం అంటే మనకు సంస్కృత జ్ఞానం అర్థమైతేనే మనకి పూర్తిగా అవగాహన అనేది కుదురుతుంది. ఇక్కడ వ్యాసుల వారు ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే, బ్రహ్మలోకమునకు ఊర్ధ్వభాగములో సర్వలోకోస్తి యశ్రుత, సర్వలోకము అని ఒకటి చెప్పబడింది. యశ్రుత అంటే నేను కూడా విన్నాను అని చెప్తున్నారు. వ్యాసుల వారు ఏం చెప్తున్నారు, ఈ సర్వలోకం అనేది నేను కూడా ఒకప్పుడు విన్నాను అని చెప్తున్నారు. మణిద్వీప సయేవాస్తి, అదే మణిద్వీపము అని చెప్పేసని తెలుస్తుంది. దాని పేరు ఏంటి అంటే మణిద్వీపము. యత్ర దేవి విరాజతే, ఎక్కడైతే జగన్మాత అయినటువంటి అమ్మవారు విరాజింపబడుతుందో, ఎక్కడైతే అమ్మవారు ఆ యొక్క స్థానాన్ని పరిపుష్టిగా ఆ యొక్క స్థానాన్ని ఏలుతున్నారో, అంటే మహారాజ్ఞి తత్వస్వరూపంగా ఆ జగదంబ ఏ ప్రదేశాన్ని ఏలుతుందో, విరాజతే యత్ర దేవి విరాజతే, ఎక్కడైతే కనుక దేవి మహారాజ్ఞిలాగా రాచరికపు సేవలన్నీ కూడా అందుకుంటూ రాజ్ఞి అంటే జగన్మాత రాజ్ఞీ తత్వస్వరూపంగా విరాజిల్లుతున్నది. దానికి అది ఎక్కడ ఉంటుంది అంటే సర్వస్మాత్, దానికి సర్వలోకం అని పేరు. మణిద్వీపానికి ఇంకో పేరేంటి, సర్వలోకము అని పేరు. సర్వస్మాత్ అధికో యస్మాత్ సర్వలోక తతస్మృత, సర్వస్మాత్ అధికో యస్మాత్ అంటే సర్వస్మాత్ అధికో యస్మాత్ అంటే ఈ ప్రపంచంలో ఈ అనేక కోటి బ్రహ్మాండాలన్నిట్లో సర్వ అంటే అర్థం ఏమిటి, అన్ని, ఇది అది కాదు, అన్ని, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా సర్వస్మాత్ అధికో యస్మాత్, అన్నిటికన్నా ఇది అధికమైనటువంటిది, తక్కువ కానిది, అన్నిటికన్నా ఎక్కువైనటువంటి సర్వస్మాత్ అధికో యస్మాత్ సర్వలోక తతస్మృత. ఎందుకు సర్వలోకం అని చెప్పారు అంటే ఇది అన్ని లోకముల కన్నా గొప్పది, అన్ని లోకములకైనా పైన ఉంటుంది, అన్ని లోకముల కన్నా గొప్పది, అన్ని లోకములు కూడా దీని అందే ఉన్నవి కాబట్టి దీనికి సర్వలోకము అని చెప్పబడింది. పురా పరాంశయైవ అయం కల్పిత మనసేచ్ఛయ, పురా పరాంశయైవాయో అయం కల్పితో మనసేచ్ఛయ. పురా అంటే మునుపు, అది మునుపు అంటే ఎప్పుడు అంటే చెప్పలేం. సృష్టికి మొదలు అనేదే ఉండదు, ఆది అంతము ఉండదు. కాబట్టి ఇది నేను విన్నది ఏంటంటే పూర్వము జగన్మాత యొక్క కేవలము సంకల్పము చేత మనస్సులో ఇలా అనుకుంది అంతే, సంకల్పము చేత మాత్రమే సృష్టింపబడినటువంటిది. పురా పరాంశయైవ, పరాంశ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి అమ్మవారి యొక్క అంశ, పరాంశము యొక్క సంకల్పము చేత ఏవ అయం కల్పిత మనసేచ్ఛయ, మనస్సుతో కల్పింపజేసుకుంది. మనస్సుకు అంత గొప్ప శక్తి ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శబ్దశక్తి, స్మరణ శక్తి, ఈ 5 శక్తులు చాలా గొప్పనేటువంటి. అందులో 3 శక్తులు చాలా పెద్ద, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఫస్ట్, మొట్టమొదటిగా నీకు ఏం కావాలి అంటే నీ జీవితంలో నీకు ఇచ్ఛాశక్తి కావాలి. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చేద్దామనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏం సాధిద్దామనుకుంటున్నావు, దాన్ని నువ్వు మొట్టమొదటిగా నీ మనస్సులో నువ్వు రూపకల్పన చేసుకోవాలి కంప్లీట్గా. ఆ రూపకల్పన చేసుకోవడమే ఇచ్ఛాశక్తి. ఆ యొక్క ఇచ్ఛాశక్తి బలంగా తయారైపోవాలి, నీ మనస్సులో బలంగా తయారైతే అప్పుడు అది
క్రియ లోపలికి వస్తుంది. ఆ క్రియ చేసేటప్పటికి సంబంధించిన దాని యొక్క జ్ఞానము నీకు ప్రస్ఫురింపజేస్తుంది. కాబట్టి ఏ సృష్టిలో ఏ కార్యక్రమం జరగాలన్నా సరే మొట్టమొదటిగా ప్రధానమైంది ఏంటి అంటే ఇచ్ఛాశక్తి. అమ్మవారు ఆ ఇచ్ఛాశక్తిని ప్రసాదించే జగన్మాత. ఆ పరాంశయ దేవి అయినటువంటి జగన్మాత యొక్క ఇచ్ఛాశక్తి చేత మాత్రమే అలా తలుచుకుంది అమ్మవారు. నాకు నా మణిద్వీపము, నా యొక్క ఆవాస క్షేత్రం ఇలా ఉండాలని అమ్మ తలుచుకుంది. అలా మణిద్వీపం ప్రకాశించింది. అదే సర్వలోకము. అది జగన్మాత విరాజిల్లుతున్నటువంటి లోకము. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః. సర్వాదౌ, సర్వ ఆదౌ అంటే అన్నిటికన్నా మొదలు, ప్రప్రథమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది. నిజవాసార్థం తాను ఉండడానికి, జగన్మాత తన యొక్క మూల ప్రకృతి తత్వము ఉండడానికి, ప్రకృత్యా మూలభూతయా, నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా, ప్రకృత్యా అంటే ప్రాకృతికంగా సహజంగా, మూలభూతయ, మూలభూతయ అంటే ఆ జగన్మాత యొక్క మూలతత్వ స్వరూపమైనటువంటి ఆ యొక్క జగన్మాత చేత ఎలాంటి లోకమట అంటే కైలాసాత్ అధికో లోకం. మనకి ఆకాశములో ఆరుద్ర నక్షత్రము కనిపిస్తుంది. నేను ఎప్పుడైనా సడన్గా మిడ్ నైట్ ఎందుకోసమంటే నేను ఎప్పుడైనా సరే మీకు ఆరుద్ర నక్షత్రం చెప్తాను ఎక్కడ ఉంటుందో. మనకి మిథున రాశి మధ్య లగ్నంలో ఎప్పుడైతే ఉంటుందో, అంటే మిథున రాశి మధ్య లగ్నంలో ఉండడము అంటే అర్థం ఏంటంటే మేషలగ్నం ఎప్పుడైతే కనుక రాత్రిపూట మేషలగ్నం ఎప్పుడైతే ఉదయం అవుతుందో అప్పుడు మధ్యలో మనకి మిథున లగ్నం ఉంటుంది. అప్పుడు ఆకాశానికి మధ్యలో మనకి ఆరుద్ర నక్షత్రం కనిపిస్తుంది. లేదంటే మీరు ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున రాత్రిపూట చంద్రుడికి అటుపక్కన ఇటుపక్కన ఎక్కడైనా ఒక నక్షత్రం ఉంటుంది, తళతళ మెరుస్తూ ఉంటుంది. ఆరుద్ర ప్రవాళవత్ అని చెప్పేసి ఏక నక్షత్రము ప్రవాళములాగా అంటే పగడములాగా మెరుస్తూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, అగ్నికణికలాగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఆ నక్షత్రమే శివుడి యొక్క నక్షత్రము. అదే కైలాసలోకం. ఆ కైలాసలోకము దాన్ని ఆరుద్ర నక్షత్రం అంటారు. కైలాసాత్ అధికో లోక. ఎందుకోసమంటే నేను కైలాసం అని చెప్తే కైలాసం ఎక్కడుందో అని మీరు అనుకుంటారు. కైలాసం అంటే మనకి మానసరోవరంలో ఉండే కైలాసం అనుకునేరు. అది పరమశివుల వారు భూలోకంలో వేయించేసినప్పుడు పరమశివుని యొక్క అంశ భూలోకంలో కైలాసంలో మానస పర్వతం పైన, మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం మీద ఉంటుంది. కైలాసాదధికో లోకం అంటే కైలాసము కన్నా గొప్పనైనటువంటి లోకము. కైలాసం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో మనం ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే అదే కైలాసము, తళతళ మెరుస్తూ ఉంటుంది. చంద్రుడు ఏ రోజైతే కనుక ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడో ఆ రోజు మీరు ఆకాశంలో చంద్రుడి పక్కన ఉండేటువంటి ఈ తారను మీరు చూడవచ్చు. ఆ తారనే కైలాస లోకము. కైలాసాత్ అధికో, ఇది కైలాసము కన్నా, ఈ సర్వలోకం ఏదైతే ఉందో జగన్మాత యొక్క లోకము, ఇది కైలాసము కన్నా గొప్పనైనటువంటిది. అలాగే విష్ణులోకమైనటువంటి వైకుంఠలోకం, వైకుంఠలోకముకైనా కూడా ఉత్తమమైనటువంటిది. వైకుంఠాదపి ఉత్తమ, వైకుంఠము కన్నా ఉత్తమమైనటువంటి లోకము. అంటే కైలాసము వైకుంఠములే చాలా అద్భుతమైన లోకాలు. ఆ లోకముల కన్నా గొప్పనైనటువంటి లోకము. ఈ వైకుంఠం ఎక్కడుంటుంది అని అంటే మీరు ఆకాశములో వెళ్ళి శ్రవణ నక్షత్రము రోజు చంద్రుడు ఏ రోజైతే కనుక శ్రవణ నక్షత్రంలో ఉన్నాడో సమాగమం అవుతున్నాడో, అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది అని అంటారు కదా, అంటే ఆ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో ఉన్నట్టు లెక్క. ఆ రోజు ఆకాశంలో చంద్రుడు పక్కనే ఉండేటువంటి తార శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రమే వైకుంఠలోకము. వైకుంఠలోకం ఎక్కడో ఉండదు, మనం ఆకాశంలో కరెక్ట్గా శ్రవణ నక్షత్రాన్ని కనుక మనం చూస్తే అదే వైకుంఠలోకము. కాబట్టి శ్రవణ నక్షత్రము అదే వైకుంఠలోకము. తర్వాత ఇంకో లోకం ఏంటంటే గోలోకాదపి సర్వాత్మ, సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. తర్వాత గోలోకం అని కూడా ఉంటుందట. ఈ గోలోకం అనేది చాలా అద్భుతమైనటువంటి లోకం. ఇది పాలపుంతని గోలోకం అంటారు. గోలోకం అంటే ఏమిటి అంటే జగన్మాత సృష్టించినటువంటి కృష్ణలోకం అది.
గోలోకము, గో అంటే తెలుపు వర్ణం అని అర్థం. అయితే ఈ గోలోకము ఎక్కడ ఉంటుందంటే మిల్కీ వే లేని మిల్కీ వే మనకి ఏదైతే కనిపిస్తుందో అదే గోలోకం. గోలోకాదపి సర్వస్మాత్ అంటే ఇప్పుడు గోలోకం అంటే ఏంటో మనకు తెలుసుకున్నాం. సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత. గోలోకము, ఈ 3 లోకాలు చాలా ప్రధానమైనవి. గోలోకము, తర్వాత కైలాసము, తర్వాత బ్రహ్మలోకము. ఇందాక మనం బ్రహ్మలోకం అని కూడా తెలుసుకున్నాం. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే ఈ 4 లోకాలు ఉంటాయి. రోహిణీ నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, తరువాత శ్రవణ నక్షత్రము, ఇది శతభిష నక్షత్రము. ఈ 4 నక్షత్రాలు 4 కోడలుగా ఉన్నట్టు ఉంటాయి. వీటికి పైనగా ఉంటుందట. అందుకోసమే గోలోకం అని ఎందుకు చెప్పారు అని అంటే మనకి ఆ పాలపుంతనే మనకి మిల్కీ వే అంటారు. ఆ మిల్కీ వేలోనే గెలాక్సీ ఉంటుంది. అక్కడనే మనకి కృష్ణబిలం అనేది ఉంటుంది. ఆ కృష్ణబిలములోనే ఆ కృష్ణబిలము దాటితేనే మనకి ఈ యొక్క సర్వలోకం అనేది కనిపిస్తుంది. అంటే ఏదైతే కనుక మనకి కంటికి కనిపిస్తున్నటువంటి యొక్క ఈ అంతరిక్షం ఏదైతుందో, కంటికి పైన కనిపించేది ఆకాశం కాదు. ఆ ఆకాశం పైన ఉందానంటే రాంగ్. అది ఆకాశం ఎప్పుడు కనబడదు, ఆకాశం వినిపిస్తుంది. పైన కనిపించేదంతా కూడా అంతరిక్షము, ద్యులోకము. ఏమంటారు? ద్యులోకము అంటారు. ఆ ద్యులోకానికి పైన మొత్తము కూడా ఉండేదే ఈ లోకము. మన కళ్ళు ఎంత భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడో మనకు తెలియదు. ఈ యొక్క సృష్టిలో కేవలము మనిషికి మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ సృష్టిలో వేటికి ఏ ప్రాణికి కూడా నక్షత్రాలు కనపడవు. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండేటువంటి యొక్క కాంతి పుంజములు, పదార్థములు మనిషికి మాత్రమే కనిపిస్తాయి. వేరే ఏ జీవ జంతువులకు కనబడవు. ఇది మనకి భరద్వాజ వైమానిక శాస్త్రంలోనే చెప్పబడింది. ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన యొక్క గ్రంథాలలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే సర్వస్మాత్ గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకో అధిక స్మృత నతత్సమం లోకం నతత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క సర్వలోకానికి మించినటువంటి లోకము ఈ త్రిలోకములో, అంటే ఈ సమస్తమైన భువనభాండాల్లో ఎక్కడా లేదు. భూలోకము అంటే త్రిలోకాలు అంటే భూలోక, భువర్లోక, సువర్లోకం అంటే పైన లోకాలు, కింది లోకాలు, భూలోకాలు, ఏ లోకాలను మించినటువంటిది కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. ఛత్రీభూతం అంటే ఇలా ఛత్రిలాగా ఉందట ఈ లోకము. ఏది? ఈ సమస్తమైన లోకాలన్నిటి కూడా ఛత్రిలాగా ఉందట. అందుకోసమనే ఈ లోకానికి, అమ్మవారి లోకానికి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణబిలము, బ్లాక్ హోల్. అందుకోసమే నాకస్య పృష్టం అభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం అని చెప్పేసి అని అంటారు. ఆ నాకస్య పృష్టం అంటే నాకము అంటే ద్యులోకాలు. ఆ ద్యులోకము యొక్క పృష్టం వెనక వైపు ఉంటుంది ఈ యొక్క వైష్ణవీదేవి యొక్క లోకము, జగన్మాత యొక్క లోకము అని అంటారు. ఆ కృష్ణబిలములో నుంచి ట్రావెల్ చేసి ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతామో అంటే బియాండ్ ద టైం లిమిట్స్ అనమాట. అది ఆద్యంతములకు అతీతమైనటువంటిది జగన్మాత యొక్క లోకము. అలాంటి లోకము ఛత్రీభూతం త్రిజగతో 3 జగత్తులకు త్రిభూతంగా ఉంటుంది. భవసంతాపనాశకం. ఎవరైతే కనుక ఈ మణిద్వీపాన్ని వింటారో, స్మరించుకుంటారో వాళ్ళకి భవసంతాపనాశకం అంటే ఈ సంసారానికి సంబంధించిన భవము ఏదైతే ఉందో ఈ భవసాగరానికి సంబంధించిన సంతాపం మొత్తం కూడా నశిస్తుంది. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. ఛాయాభూతం అంటే నీడలాగా ఉంటుందట. మనకి రాత్రిపూట ఎట్లాగైతే మనకి చీకటి ఎట్లాగైతే కనిపిస్తుందో అలా నీడలాగా ఉంటుంది. అదే బ్రహ్మాండానాం తు సత్తమ, మొత్తం అన్నిటినీ నీడలాగా అది కవర్ చేస్తుంది అని చెప్పేసని. బహుయోజన విస్తీర్ణో గభీరస్తావదేవ హి మణిద్వీపస్య పరితో వర్తతే తు సుధోదధి. బహుయోజన విస్తీర్ణో, ఎన్ని యోజనాలు అని చెప్పడానికి లేదు, అన్లిమిటెడ్ చెప్పడానికి, అన్కౌంట్లెస్. బహు అంటే కౌంట్లెస్,
దాని యొక్క అంతము మనం చెప్పుకోలేం ఎక్కడుంది అనేది. బహుయోజన విస్తీర్ణము, అలా విస్తీర్ణంగా ఉంటుంది. అలా అంతే ఎత్తు కూడా ఉన్నటువంటి మణిద్వీపంకి చుట్టూ కూడా ఏముంటుందంట అంటే పరితః వర్తతే తు సుధోదధి, సుధ అంటే అమృతము యొక్క సముద్రం ఉంటుంది. మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ శతసంకుల రత్నచ్చావాలుకాయుక్తో జశశంక సమాకుల అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి 6 శ్లోకాలు మనం తెలుసుకోవాలి. ఈ 6 శ్లోకాలు తెలుసుకున్న తర్వాత ఇంకా సంస్కృత వ్యాఖ్యానం కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి నేను మీకు తెలుగులోనే చెప్తాను. మధ్యలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ అమ్మవారి యొక్క శ్లోకాలు చెప్తూ ముందుకు వెళతాను. ఇలాంటిది మణిద్వీపం యొక్క గొప్పతనాన్ని మనకి మొట్టమొదటిగా వ్యాసుల వారు ఇలా చెప్పారు. అక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఎంత రమణీయంగా ఉంటాయని చెప్తున్నారు. ఆ చుట్టూ కూడా అమృత సాగరం ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది, అది అమృతం యొక్క సముద్రం. మధ్యలో దగదగ కాంతులతోటి మణిద్వీపం ఉంటుంది. మేరు శ్రీచక్రం ఎలాగైతే ఉంటుందో అలాగే మణిద్వీపం ఉంటుంది. ఆ మేరు శ్రీచక్రాన్ని మీకు చూపుతూ నేను చివరిగా అమ్మవారి యొక్క మణిద్వీపం యొక్క మేరు శ్రీచక్రాన్ని పట్టుకొని నేను చెప్తాను. ఎందుకోసం అంటే షర్ట్ అది వేసుకొని మేరు శ్రీచక్రాన్ని నేను ముట్టను, కాబట్టి మీకు చివరి ఎపిసోడ్లో నేను మణిద్వీపంని చూపిస్తాను. ఒకసారి మేరు శ్రీచక్రంకి మణిద్వీపం నేను చెప్పిన లోకాలు దానికి అనుసంధానం ఎలాగో మీకు కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా ఉందట అంటే మణిద్వీపము 18 ప్రాకారాలతో కూడుకుంది. అంటే 18 గోడలు ఉంటాయి దానికి లోపలికి వెళ్ళాలి అని అంటే. ఆ 18 ప్రాకారాలతో కూడుకున్నటువంటిది అమ్మవారి యొక్క మణిద్వీపము. ఇది మొట్టమొదటి యొక్క ప్రాకారం ఎలా ఉంటుందంటే ఒడ్డు మొత్తం కూడా సముద్ర తీరం ఉంటుంది. ఆ సముద్ర తీరములో అసలు సముద్ర తీరం అంటే ఎలా ఉంటుంది, మనం ఎప్పుడైనా సముద్ర తీరం వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. సముద్ర తీరం ఎలా ఉంటుందో మనకు వెళితే తెలుస్తుంది. అంటే మొత్తం కూడా ఇసుక రేణువులు ఉంటాయి. మనం సముద్ర తీరంకి వెళ్తే అంటే మొత్తం ఇసుక ఉంటుంది, ఇంకేం ఉండవు, కంప్లీట్గా ఇసుక ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరంలో ఏముంటాయంటే ఇసుక ప్రదేశంలో, ఇసుక ప్లేస్లో మొత్తము మణులు మాణిక్యాలే ఉంటాయి. వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, పద్మరాగమణులు, ఇట్లా మొత్తము కూడా మణులే ఉంటాయి తప్ప ఇంకా ఏమీ ఉండవు. అక్కడ ఇసుక అనేది ఉండదు, మొత్తము కూడా మణులే. నువ్వు కాలు పెడితే దగ్గర మెరుస్తూ ఉంటుంది. ఈ మణిద్వీపానికి చుట్టూ కూడా 12 ద్వాదశాదిత్యులు, కొంతమంది ఏమంటారంటే సహస్రాదిత్యులు, 1000 మంది సూర్యుళ్ళు రెగ్యులర్గా క్రాంతి అనేటువంటిది, అక్కడ చీకటి అనేది ఉండదు. అక్కడ మణిద్వీపంలో రాత్రి అనేది ఉండదు, నిత్యము వెలుగే ఉంటుంది. అక్కడ రాత్రి అనేది ఉండదు. అక్కడ ఉదయాస్తమాలు రాత్రులు ఉండవు, నిత్యము వెలుగులోనే ఉంటుంది మణిద్వీపం. అలా మణిద్వీపము దగదగ కాంతులతో మెరుస్తూ ఉంటుంది. అలా మెరుస్తున్నటువంటి మణిద్వీపములో ఒడ్డు ఆ తీరము ఎలా ఉంటుందంటే రత్నాలతో ఉంటుంది ఆ తీరం. అలా అక్కడికి ప్రయాణం చేస్తూ ఉండగా మొట్టమొదటి ప్రాకారము ఎలా ఉంటుందంటే ఇనుము ప్రాకారం ఉంటుందట. మొట్టమొదటి ప్రాకారం అక్కడ ఉండేటువంటి చెట్లు ఎలా ఉంటాయంటే రత్నద్రుమ అంటారు, రత్నద్రుమములు అంటారు. అంటే ద్రుమ అంటే ఏంటి అంటే కర్ర, చెట్టు. రత్నద్రుమ చెట్లకన్నీ కూడా రత్నాలే ఉంటాయి. అక్కడ కర్ర అనేది ఉండదు, దగదగ మెరుస్తున్న రత్నాలే ఉంటాయి. చెట్టుకి పండ్లు ఉన్నాయనుకో, పళ్ళని తీస్తే ఆహారంతో పాటు రత్నాలు వెళ్తాయి. అందులో పళ్ళ గింజలు ఉండవు, గింజల్లో కూడా రత్నాలే ఉంటాయి. ఆ పళ్ళు కూడా దగదగ మెరుస్తున్నటువంటి పండ్లు ఉంటాయి. ఇది మీకు ఎందుకు ఇంత చక్కగా చెప్తున్నాను అంటే, దీన్ని ఈ డిజ్నీ వరల్డ్లో ఎవరో చదువుకొని ట్వింకిల్ బెల్ అని, మీరు ఒక వీడియో ఉంటుంది, ట్వింకిల్ బెల్ అని కొడితే వస్తుంది. ఆ ట్వింకిల్ బెల్ చూస్తే తెలుస్తుంది. సేమ్ వీళ్ళు ఇదే చదివి అక్కడ చెట్లకి ఇదే కాన్సెప్ట్ తోటి తయారు చేశారు. ట్వింకిల్ బెల్ అని చూడండి మీరు. నేను చూస్తే నాకు అర్థం, ఓహో వీళ్ళు మణిద్వీపాన్ని కాపీ చేసినట్టున్నారని చెప్పి. సరే, ఈ విధంగా అమ్మవారి యొక్క లోకము ఆ ఇనుము యొక్క ప్రాకారం ఉంటుంది. ఇనుము ప్రాకారానికి ముందు ఏంటంటే
ఈ దేవతలందరూ కూడా ఇంద్రుళ్ళు, తర్వాత ఇంకెవరెవరో, ఇంకా అందరు దేవతలు ఎవరెవరైతే కనుక వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చేసి వాళ్ళ అమ్మవారి మణిద్వీపములో అమ్మవారి యొక్క అనుగ్రహము మణిద్వీప నివాసనం కావడానికి ఎవరెవరికి బ్లెస్సింగ్స్ దొరికాయో అలాంటి వారందరూ కూడా జీవములన్నీ కూడా అక్కడ కింద వెయిట్ చేస్తూ ఉంటారట. ఇంకా అమ్మవారి యొక్క లోపలికి వెళ్ళాలి, దర్శనంకి వెళ్ళాలని అక్కడ కోలాహలంగా ఉంటుందట. అరుస్తూ ఉంటారట. వాళ్ళ ఏనుగులు, సింహాలు, పులులు వాళ్ళ వాహనాల మీద వస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారట. ఆగండి, నిశ్శబ్దంగా ఉండండి, దర్శనానికి మేము పిలుస్తాము, ఆగండి, ఇంకా మీ టైం రాలేదు అని చెప్తున్నారట. అందరూ వెయిటింగ్లో ఉన్నారట. ఎక్కడైతే ఆకలి దప్పికలు ఉండవు, ఆకలి అనేది ఉండదు, దప్పిక ఉండదు, అలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశము ఈ యొక్క తీరం, సముద్ర తీరము, ఏది అమృత సముద్ర తీరము. ఆ తీరములో అలా చూస్తూ ఉంటే ఏంటంటే మనం వెళ్తే గనక ఇలా తలపెట్టి మొత్తం ఎత్తిపెట్టి చూసినా మనకి ఆ యొక్క ప్రాకారం ఎడ్జ్ కనపడదు. బుర్జు ఖలీఫా చూశారు కదా, అలాంటి బుర్జు ఖలీఫాలు 1,00,000 బుర్జు ఖలీఫాలు ఎంతైతే ఉంటుందో అంత పెద్ద గోడ. సో అలాంటి గోడలు దానికి ఎంత అంటే ఇక్కడ చెప్తారు. వాటికి అవతల ఇనుముతో నిర్మించబడ్డ 7 ఆమడల ఎత్తైనటువంటి గొప్ప ప్రాకారం ఉంది. అంటే 7 యోజన విస్తీర్ణం, అంటే 7 యోజనాల విస్తీర్ణం అట. ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు, 12 చిల్లర వస్తుంది, అంటే 12 కిలోమీటర్లు అనుకుందాం. 7 యోజనములు, 7 యోజనములు అంటే 2 7 14 7 70 84 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. 84 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారము దానిలో అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించి పోరాడగల యుద్ధ విశారదులైన రక్షకులు వీరోత్సాహంతో ఉన్నారు. ప్రతి ద్వారంలో 100 కొద్ది ద్వారపాలకులు కాపుకోస్తుంటారు. అందులో దేవీ భక్తులు గణాలుగా కూడి ఉన్నారు. వారు జగదీశ్వరి దర్శనార్థము వస్తారు. వారు తమ వాహనాలపై అక్కడే ఉంటారు. 100 కొద్ది వారి విమానాల సంఘర్షణ ఘంటాస్వరాలు, గుర్రాల సకిలింతలు, వాటి డెక్కల చప్పుళ్ళు దిక్కులకు చెవుడు పడేటట్లు మారుమురుగుతూ ఉంటాయి. మనం ఎట్లాగైతే ఇక్కడ హారన్ కొడతామో అక్కడ వాళ్ళు కూడా అట్లా గంటలు కొడతా ఉన్నారట. జరగండి, ముందుకెళ్ళండి. అక్కడ దేవీ గణాలు వేత్రహస్తాలై, వేత్రహస్తము అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఆయుధం, అది బ్లేడ్ లాగా ఉంటుందన్నమాట, రంపము లాగా ఉంటుంది. అది ఇలా కొడితే మనుషుల యొక్క నరాలు గిరలు కట్ అయిపోతాయి అన్నమాట. సో వేత్రహస్త కిలకిల అవి ఇట్లా కదుపుతూ ఉంటే రంపం శబ్దం వస్తుంది. అలా కిలకిలా రావాలు చేస్తూ దేవసేవకులను మోదుతూ ఉంటారు, వాళ్ళని కొడుతూ ఉంటారట. ముందుకెళ్ళండి అని. ఆ గోలలో ఎవరు ఏ శబ్దం చేసినా వినపడదు. అక్కడ అడుగడుగున నీటితో నిండినటువంటి సరస్సులు, రత్నద్రుమ విరాజితమైన ఉద్యానవనాలు, దానికి అవతల లోపల అంటే ఇక్కడి వరకు మనము ఇనుము ప్రాకారం చూసాం. ఇనుము ప్రాకారం లోపలికి పోతే ఇదంతా సిచ్యువేషన్ ఉంది. అంటే అమ్మవారి దర్శనం కోసమని వీళ్ళందరూ ఉన్నారు. ఇక దాని లోపలి గనక వెళితే గనక మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, అట్లా చూస్తే ఈ ద్వారం దాటాము, అలా లోపలికి వెళ్ళాము, ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళితే అప్పుడు ఏముంటుందట అంటే కంచు ప్రాకారం ఉంటుందట. కంచుతో తయారు చేసినటువంటి ప్రాకారం ఉంటుంది. ఆ కంచు ప్రాకారము ఎంత బాగుంటుందంటే నిర్మితమై పెద్ద సాలం ఉంటుంది. సాలము అంటే ఏంటంటే గోడ. ఈ ప్రాకారం ఇవి స్క్వేర్లో ఉంటుంది. ఇనుము ప్రాకారము తర్వాత కంచు ప్రాకారము స్క్వేర్లో ఉంటాయి ఇవి. ఓకే, ఈ ప్రాకారము ఆకాశాన్ని తాకుతున్నట్లుంది. ఇది ఇనుప ప్రాకారం కన్నా 100 రెట్లు, అంటే ఇందాక మనం 87 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా, 100 రెట్లు అంటే 87 × 100, సో 870 కిలోమీటర్లు. 8,700 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. అది గోపురద్వార సహితంగా బహువృక్ష సమన్వితంగా ఉంది. చెట్లలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే భూలోకంలో చూస్తున్నటువంటి చెట్లు ఏవైతే
ఏవైతే ఉంటాయో ఆ సమస్తమైనటువంటి వృక్షముల యొక్క జాతులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఈ భూలోకములో మనం చూస్తున్నటువంటి వృక్ష జాతులు, మహిమాన్విత వృక్ష జాతులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ కూడా అంటే ఇవి మనకేందంటే ఒక ఋతువు వస్తే, ఒక సందర్భం వస్తే మాత్రమే మనకి ఫలాలు పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. సో సంవత్సరంలో ఏ 3 నెలల్లో లేకపోతే 4 నెలల్లో మనకు కనిపిస్తాయి. కానీ ఇది అట్లా కాదు. ఇక్కడ అనునిత్యము కూడా, ఎందుకోసమంటే ఇక్కడ కాలం అనేది లేదు, ఇక్కడ టైం అనేది 0. సో ఇక్కడ టైం క్యాలిక్యులేషన్ ఉండదు. ఎందుకోసమంటే ఉదయము, సాయంత్రము, రాత్రి ఏముండదు, ఆద్యంతరహితము. ఇది మూల బిందు స్వరూపం అంటారు. ఆద్యంతరహిత స్వరూపమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ చీకటి, వెలుగు, కాలము, సమయము, నిమిషము, నెల, సంవత్సరం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా ఎప్పుడూ కూడా పూలతో, ఫలాలతో, నవపల్లవాలతో సుగంధభరితంగా ఉంటాయి. అక్కడ పువ్వులు వికసించడము, వాడిపోవడం ఉండదు. ఎప్పుడు కూడా అలా వికసించి ఎప్పుడు కూడా తేజోవంతంగా, కాంతివంతంగా ఉంటుంది. ఎందుకోసమంటే ఆ ప్రదేశంలో వెళ్ళిన వాళ్ళకి వృద్ధాప్యం ఉండదు, మరణం ఉండదు, ఏమీ ఉండవు. ఇంకా నిత్యము ఆనందమే వాళ్ళకి అక్కడ. అద్భుతం. మనస్సు వికారాలు, కామ వికారాలు ఏమీ ఉండవు. నిత్యము ఏది కోరుకుంటే సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి లోకం అది. అక్కడ ఎలాంటి వృక్షములు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ పనస, వకుళ, లోద్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనార, చూత, సుమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కట్పల, పాటల, ముచుకుంద, ఫలని, జగనే ఫల, తాల, తమాలసాల, కంకోల, నాగభద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవక, జంబీర, కురండక, చాంపేయ, బంధుజీవక, కనక, కాలాగురు, చందన, ఖర్జూర, యూథిక, తాళపర్ణ, ఇక్షు, క్షీరవర్ణ, ఖదిర, చించ, కల్లాతక, రుచక, కుటజ, బిల్వవృక్ష, తులసి, మల్లికాది వృక్షాలున్న వనాలు, ఉపవనాలు ఉన్నాయి. 100ల కొద్ది దిగుడు బావులు ఉన్నాయి. నేను ఇందాక ఈ వృక్షాల పేర్లను ఎందుకు చెప్పాను అంటే, వాస్తవంగా మనకి చరక సంగీత కానీ, లేదంటే అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో కానీ, సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథంలో కానీ మనకి దాదాపు 1,00,000 వృక్షాల పేర్లు ఉన్నాయి. లక్ష వృక్షముల పేర్లు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ప్రతి వృక్షము యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క గుణం ఏమిటి, దానివల్ల మనుషులకు ఉపయోగం ఏమిటి, వృక్షాయుర్వేదము అని ఒక గ్రంథమే ఉంది. 1,00,000 వృక్షాలకు సంబంధించిన కంప్లీట్ బయోగ్రఫీ ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు. సంస్కృతం తెలుస్తుంది, అవి తెలుస్తుంది, వాటిని రీసెర్చ్ తెలిస్తే తెలుస్తుంది. కానీ ఇవన్నీ మనకి అక్కర్లేదు. అలాంటి 1,00,000 వృక్షాల్లో ప్రధానమైనటువంటి వృక్షాలు, ఆ వృక్షాలు మనకి ఉపయుక్తంగా ఉన్నాయి. అవి మనకి పెద్దలు అందించారు. పనస పండు తిండి, లివర్ ప్రాబ్లం ఉంటే పనస పండు తిండి, పనస గింజలు చక్కగా ఉడకబెట్టుకుని తింటే లివర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న, లివర్ సిరోసిస్ ఉన్న దానికి చాలా మంచిది. పనసాకులో ఇది కనుక రవ్వ నానబెట్టుకొని పనసాకు ఇడ్లీ అంటారు, చాలా మంచిది. సో ద్వాదశి రోజు, క్షీరద్వాదశి రోజున పనసాకులో మనం భోజనం చేయాలని ఒక నియమం ఉంది. ఇలా చాలా ఉన్నాయి. సో ఇలాంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉపవనాలు ఉన్నాయి. 100ల కొద్ది దిగుడు బావులు ఉన్నాయి. అసలు దిగుడు బావి అంటే చాలామందికి తెలియదు. మీరు ఉడిపికి వెళ్ళండి, అక్కడ చక్కగా సరోవరం ఉంటుంది, మధ్వ సరోవరం ఉంటుంది. అది దిగుడు బావి. చక్కగా మేము అక్కడ దిగి చక్కగా ఈత కొట్టుకునే వాళ్ళం. ఈత కొట్టి హాయిగా స్వామివారికి ఆరాధన చేసుకునే వాళ్ళం. దిగుడు బావులు ఉంటాయి. అలాంటి దిగుడు బావులు ఇంకా ఏమంటారు అంటే, చెట్లపై కూసే కోయిల నాదాలు, తుమ్మెద జుంకారాలు చెవులకింపుగా ఉంటాయి. ఆ చెట్లు చల్లని నీడనిస్తాయి. నానా ఋతువులతో పుట్టిన చెట్లు, అనేక పక్షుజాతులతో కూడి అనేక రసాలు ప్రవహించే నదులతో నిండి ఆ ప్రదేశం ఎంతో శోభిల్లుతుంటుంది. పావురాలు, చిలకలు, గోరువంకలు, రాయంచలు మొదలైనవి పక్షుల రెక్కల గాలులతో చెట్లు ఊగుతూ ఉంటాయి. సుగంధాలు వెదజల్లే చెట్ల గాలులతో అక్కడి వనాలు మహితంగా ఉంటాయి. ఆ వనాలలో జింకల గుంపులు గంతులు వేస్తూ ఉంటాయి. నృత్యము చేసే నిమళ్ళ సమూహాల కౌకారావాలు సుఖప్రదంగా ఉంటాయి. ఎల్లప్పుడూ తేనెలొలికే చెట్లతో వనాలు ఒప్పుతాయి. అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే, అక్కడ ఇంకా నిత్యము చైతన్యమే, అక్కడ అచైతన్యం అనేది లేదు.
చక్కని గాలులు, మంచి నీళ్లు తిరుగుతూ ఉంటాయి, పక్షుల కిలకిల రావాలు, అది నిజంగా ముగ్ధ మనోహరంగా మనస్సుకి రంజింపచేసినట్టుగా ఆనందంగా ఉంటుంది ఆ ప్రదేశము. ఇది ఎక్కడ అంటే కంచు ప్రాకారము దాటి లోపలికి పోతే ఉంటుంది ఇదంతా కూడా. అర్థమైంది కదా. సో ఇది అమ్మవారి యొక్క మణిద్వీపానికి సంబంధించి ఒక పార్ట్. ఇంకా అన్నీ తెలుసుకుందాము. నెక్స్ట్ రాగి ప్రాకారం ఉంటుంది. ఆ రాగి ప్రాకారం ఎలా ఉంటుంది అనేది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ప్రతిఫలంగా మీరు తప్పకుండా లైక్ అనేది కొట్టాలి. ఎందుకోసం అంటే అందరికీ మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదే, లైక్ అనేది తప్పకుండా కొట్టండి. అక్కడ లైక్ సింబల్ ఉంటుంది, లైక్ కొట్టండి.